ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ గుంతలు పడిన రోడ్లంతా ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేదు, ఇంకా ఒక 6 నెలలు పడుతుంది. ఎందుకంటే హెవీ లారీలు పోతూ ఉంటాయి హైవేకి మెటీరియల్ సప్లైకి. ఇప్పుడు ఒకవేళ అడిగారని చెప్పి వేసినా మళ్ళీ వర్షం వచ్చేటప్పటికి అది లేచిపోతుంది. సో ఇదంతా కూడా ప్రజల డబ్బే కాబట్టి దాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని ఒక ప్రణాళిక అయితే ఉంది. ముందుగా పశుమందు గురించి అడిగాడు కాబట్టి మీరు గ్రామస్తులు, ఈ గ్రామంలో మంచి నాయకులు ఉన్నారు కాబట్టి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా ఈ మండలంలోనే మంచి ఒక ఊరు ఏదైనా ఉంది అంటే అది పోయి పశుమందు చూడండి అనే విధంగా మీరు డిజైన్ తీసుకురండి, నిధులు నేను ఇప్పిస్తాను. ఇప్పుడు ఎంత జోపు ఎమ్మెల్యే చేయాలి, ఎమ్మెల్యే ఎన్ని ఊర్లు ఎక్కడ పోతాం, ఏం చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు ఇక్కడ నుండి పోయి నా మాత్రం బెంగళూరులో బాగున్నారు కాబట్టి మీరు ఎవరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మా ఊరికి ఇది ఇంపార్టెంట్, ఇది చేస్తే ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనే పనిని మీరందరూ కూర్చొని మాట్లాడుకొని నాకు ఇంకా 15 రోజుల తర్వాత ఈ స్ట్రీట్ లైట్ కావాలి, ఈ రోడ్డు కావాలి, ఇక్కడ నీళ్లు కావాలి, మంచి వాటర్ ప్లాంట్ పెట్టారు, సంతోషం, బాగుంది. కాబట్టి ఇంకా ఇట్లాంటి అభివృద్ధి ఏమైనా కావాల్సింది అని చెప్పినట్టు రోడ్డు మంచి చెడంతా చేయడానికి సమయం కూడా ఉంది. ఖచ్చితంగా నేను మీకు ఏదైతే హామీ ఇస్తానో వాటన్నిటినీ నేను చేసేదాకా మళ్ళీ మీ ఊరికి వచ్చి ఓటు అడగండి. నేను అందరిలాగా ఎలక్షన్ అప్పుడు వచ్చి ఒక మాట చెప్పి ఓటు వేయించుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు రా అంటే కూడా రాను. నేను చెప్పిన మాట చేస్తే మాత్రమే మళ్ళీ నేను వచ్చి ఓటైనా అడిగితే నాకు రాజకీయమైనా కావాలి అని అనుకుంటా. రాజకీయం చేసేకి చాలా మందికి అవకాశాలు ఉంటాయి, నాకు రాజకీయం చేయనైతే అలా అభివృద్ధి చేయాలి కాబట్టి ఆ అధికారం ఉండాలి కాబట్టి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన, మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అయినా కాబట్టి ఖచ్చితంగా ఈ పశుమందులో ఏమైతే కావాలన్నారో వాటిని మళ్ళీ మీకు చెప్తున్నా, ఖచ్చితంగా చేసే నేను ఓటు అడిగేకి వస్తాను. ఇప్పుడు సమయభావం లేదన్నాడు కాబట్టి ఇంకా 3 ప్రోగ్రాంలు అటెండ్ కావాలి. అందులో జనవరి 15న నా జన్మదినోత్సవం ఉంది. మీలో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని మన హెల్త్ చెకప్ ఉంటుంది, ఐ క్యాంప్ ఉంటుంది, ఇయర్ ఇది ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఇంకా కొన్ని చిన్న చిన్న వస్తువులు డొనేట్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని కూడా చూసి భోజనం చేసుకొని మీరందరూ తిరిగి క్షేమంగా మీ ఊరికి వచ్చి చేరాల్సిందిగా కోరుకుంటూ మీ ఒక లీడర్స్ అనిల్ కానీ, దీపా కానీ, ఇంకా అనేక మంది ఇక్కడ ప్రతాప్ అన్న కానీ, మన బాలాజీ నాయుడు గారు అందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కోఆర్డినేట్ చేస్తారు. ఆ రోజు మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. థ్యాంక్ యూ.